హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నా విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అని. దేనిని బట్టి అండి? నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవుని విశ్వాస్యతను బట్టి దేవుని నీతిని బట్టి సమాధానం కావాలని ప్రార్థన చేస్తున్నాడు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా విశ్వాసాన్ని బట్టి, నా నీతిని బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నా యథార్థతను బట్టి, నా జీవితాన్ని బట్టి నాకు సమాధానం ఇవ్వండి అని అడగటానికి దావీదుకు కూడా ధైర్యము సరిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే పరిశుద్ధుడైన దైవ సన్నిధిలో మనం ఏమాత్రము కూడా ఎన్నదగిన వారము కాదండి. ఏమాత్రము కూడా ఎన్నదగిన వారం కాదు. ఆయన ప్రేమకు ఏమాత్రము అర్హులము కాదు. అర్హత లేని మనలను, ఎన్నిక లేని మనలను ఆయన మన్నిక చేసుకున్నాడు. ఆయన కోట్ల మంది ప్రజలలో మనల్ని గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు 10 మందిలో ఉంటేనే కొంతమంది మనం గుర్తించలేం. ఒక 100 మందిలో ఉంటేనే కొంతమందిని మనం చూసుకోలేం కదా, చూడలేదు అంటాం. ఉదాహరణకి మొన్న ఒకరోజు చిన్న సంగతి జరిగింది. విశాఖపట్నంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చి పెద్ద గదిలి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను రోడ్ మీద. వాళ్ళు కూడా చాలామంది మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. చాలామంది ఆటోలు దిగుతూ ఉన్నారు. అక్కడ కొంతమంది నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించి మాట్లాడారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్న వాళ్ళకంటే ఇంకా బహు సమీప బంధువు, బాగా దగ్గర వ్యక్తి, నా కుటుంబ సభ్యులు అయినటువంటి వ్యక్తి ఏం చేస్తుందండి, నా పక్క నుండే, నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, నా పక్క నుండే వెళ్ళిపోతుంది. సరే, నేను నా పక్కన ఉన్నప్పుడు నేను చూడలేదు. నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను కదా, కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చూశాను. అయ్యో ఏంటి ఇలాగా చూసి వెళ్ళిపోతుంది మాట్లాడకుండా, నేనైనా చూడలేదు దగ్గరున్నప్పుడు అని అనుకుంటున్నాను. నాతో ఎవరైతే మాట్లాడారో మాట్లాడి వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోతున్న వ్యక్తితో వాళ్ళు కూడా కలుసుకొని వాళ్ళు మాట్లాడుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు. నేనైతే మనసులో ఏమైంది వ్యక్తికి, ఎందుకు మాట్లాడుకొని వెళ్ళిపోయిందని నాలో నేను ఆలోచించుకుంటున్నాను. అక్కడ ఏం పెద్ద సందడి లేదు, లేకపోతే 100 మంది మనుషులు కూడా లేరు. చాలా క్లియర్గా ఉంది, ఎదురుగా ఉన్నట్టే ఉండి నా ఎదురుగా ఆటో దిగడం అన్నీ జరిగాయి. ఎలా అనుకుంటుంటే ఈ వెళ్ళిన వ్యక్తులు నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలీదు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి నన్ను పిలుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడి నుంచి వెనక్కి తిరిగి నన్ను పిలుస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాను, వెళ్తున్నారు కదా అని. పిలిచి అక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. ఏమనంటే, అయ్యో నేను చూసుకోలేదు నిన్ను, నువ్వు అక్కడ ఉన్నావని అస్సలు చూసుకోలేదు, నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను అంతే, నా పనిలో నేను వెళ్ళిపోతున్నాను, ఏదో ఆలోచించుకుంటే నువ్వు అక్కడ ఉన్నావని చూడలేదు అంటే అసలు అది నిజమే, కానీ నమ్మాలనిపించదు. హల్లెలూయా కదా. నిజంగా కొన్నిసార్లు పరధ్యానంలో ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాం, పక్కన ఉన్న వ్యక్తులు కూడా పట్టించుకోం. కానీ తను అలా చెప్తూ ఉంటే నేను నమ్మానులేండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళకి మనకి మధ్యలో ఏ భేదాభిప్రాయాలు లేవు, ఏ గొడవలు లేవు, ఏం లేవు. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు మనల్ని కావాలని పలకరించరు కదా అనుకుని నేను నమ్మానా, పర్వాలేదులే అది నేను అనుకుంటున్నాను, ఏంటా ఇలా వెళ్ళిపోతున్నావు అని అంటే, ఇదిగో లేదు, ఇప్పుడు తను వచ్చి చెప్తే కానీ నువ్వు అక్కడ ఉన్నావని నేను గమనించలేదు అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కొన్నిసార్లు నేను ఎందుకు ఈ మాటని చెప్పాను అని అంటే,
కొన్నిసార్లు అసలు ఎవరు లేకపోయినా కొద్ది మందిలో ఉన్నా కానీ మనం గుర్తించబడం. అవునా కదా? గుర్తించబడం. ఎవరో తెలియనట్టుగా కావాలని వెళ్ళిపోయే ఇప్పుడు తనంటే కావాలని వెళ్ళలేదు కానీ కావాలని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువు మనల్ని ఎలా గుర్తించాడు? ఎంతమందిలో గుర్తించాడండి? కోట్ల మంది ప్రజలలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచంలో మనమే ఉన్నామా? ఈ విశ్వంలో మనమే ఉన్నామా ఆయన బిడ్డలుగా చేయబడ్డానికి? లేదు. కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ నిన్ను నన్ను ఎక్కడో ఉండాల్సినటువంటి మనలను, ఎక్కడో ఉన్న మారుమూలను ఉన్నటువంటి మనలను ప్రభు గుర్తించాడండి. హల్లెలూయా. ఐడెంటిఫై చేశాడు. ఎందుకు చేశాడు అని అంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఉంటేనే గుర్తింపు ఉంటుంది. ప్రేమ లేకపోతే ఎవ్వరు ఏది కూడా మన కోసం చెయ్యరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ఎంతో ప్రేమ మన మీద కూడా ఆయన చూపించాడు. కనుక మనం ఎక్కడున్నాం? దేవుని సముఖములో, ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మన భక్తి కాదు, మన నీతి కాదు, మన యథార్థత కాదు, మన విశ్వాసము కాదు. మనం చేసేది చాలా కొద్ది భక్తి. నమ్ముతారా ఈ మాట? ఏకీభవిస్తారా? మనం చేసే చాలా తక్కువ భక్తి. మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం పరిమాణం చాలా చిన్నది. అయినా కూడా మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన ప్రేమించాడు, గుర్తించాడు, లెక్కించాడు, ప్రత్యేకపరిచాడు, ఆయన సన్నిధిలో ఉండనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యలో, ఈ ప్రేమకు మధ్యలో, ఈ సహవాసానికి మధ్యలో ఎన్నోసార్లు మనం త్రోసివేయబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రభు మనల్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్థిరపరచకపోతే ఇంకా ఎవ్వడు కూడా స్థిరపరచలేడు. మనుషులు ఎంతమంది నేనున్నానని మనతో చెప్పినా ఎవ్వరు మనతో ఉండరు. అలా ఉన్నారు అని మనం అనుకుంటే మనం ఏదో భ్రమలో బ్రతుకుతున్నామని లెక్క. హల్లెలూయా. మనుషులు ఎంతమంది మాటలు చెప్తారు. ఏమని? నేనున్నాను, మీకు నేనున్నానండి, పర్వాలేదు, మీకు వచ్చిన బాధ లేదని అనేక మంది మనతో చెప్పొచ్చు మాటలు. నిజంగా ఒకవేళ వాళ్ళు మనస్ఫూర్తిగానే చెప్పొచ్చు. కొంతమంది నిజంగా మనల్ని ప్రేమించే చెప్పొచ్చు. నిజంగా కొంతమంది మనల్ని అలా చూసుకోవాలనే అనుకోవచ్చు. కానీ వాళ్ళకున్న పరిస్థితులు ఎప్పుడు ఎలాగుంటాయో, మనిషి యొక్క పరిస్థితులు నిలకడగా ఉంటాయా? ఎప్పుడు ఒకేలా ఉంటాయా? దానికి ఏమైనా షూరిటీ ఉందా? ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప ధనవంతుడైనటువంటి, గొప్ప వ్యాపారవేత్త అయినటువంటి, ఎంతో ధన సంపదలు కలిగినటువంటి వ్యక్తి యొక్క స్థితి ఒక్క రోజులో తల్లకిందులు అయిపోయిందా లేదా? యోబు యొక్క పరిస్థితికి ఎన్ని రోజులు పట్టిందండి? ఒక్క రోజే అన్ని తారుమారైపోయాయి అంతే. మనిషి యొక్క మనుగడ స్థిరమైనది కాదు. మనిషి యొక్క మనుగడ ఒకేలాగా ఎప్పుడు ఉండదు. ఈరోజు నీ దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, రేపు ఆ పూట తినడానికి కూడా లేకపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అస్థిరమైనవి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఈవులు కూడా అస్థిరమైనవే. ఇందులో స్థిరమైనవి ఏవి ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కేవలము స్థిరమైన వాడు ప్రభువు ఒక్కడే. అందుకే మనం ఇందాక పాట పాడుకున్నాం, సియోనులో స్థిరమైన పునాది నీవు, నిన్నెవరు కదిలించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సియోనులో ఆయన స్థిరమైన పునాది. ఎలాంటి పునాది అంటే ఎప్పటప్పటికి యుగాలకు తరతరాలకు కూడా ఆ పునాది కదల్చబడదు. ఆమేన్. హల్లెలూయా. స్టాండర్డ్, అది నిలిచి ఉండేది. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు కూడా ఆయన పునాది, ఆయన స్థిరమైన పునాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆయన చేత మనం కట్టబడితే, ఆయన చేత మనం కట్టబడడానికి అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక్క మాట నేను చెప్తున్నాను ప్రియులారా, ఎప్పుడైనా కూడా మనం దేవునికి అప్పగించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఉన్న స్థితిలోనే ఉన్న పాటున ఆయనకు మనలను మనము అప్పగించుకోవాలి. మన జీవితాన్ని అప్పగించుకోవాలి. మనం బేరీజులు వేసుకోకూడదు. మనం లెక్కలు వేసుకొని మనం ఎలా ఉందాం, ఇలా చేద్దాం, ఇలా జీవితాలు కట్టుకుందాం, ఇలా కుటుంబాన్ని కట్టుకుందాం, ఇలా వేసుకుందాం అని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటే దాంట్లో ప్రభు ప్రమేయం ఉండదు. దానివల్ల మేలు కలిగిన, కీడు కలిగిన, నష్టం కలిగిన, లాభం కలిగిన మనమే దానికి ఉత్తరవాదులము. దాన్ని మనమే ఫేస్ చేసుకోవాలి. దాని యొద్దకు ప్రభు ఎంటర్ అవ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మన జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెడతామో, ఆయన ఏమంటే చేయని అది మాత్రం మనకు మేలే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక రొట్టె వెళ్ళింది ఆయన చేతిలోకి. హల్లెలూయా. ఒక రొట్టె వెళ్ళింది ఆయన చేతిలోనికి. ఆయన ఏం చేశాడు? దాన్ని ముద్దు పెట్టుకొని దానికి ఒక దండేసి ఒక సన్మానం చేసి దానికి ఏం చేయలేదు. ఏం చేశాడు? విరిచాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? దాన్ని విరిచాడు. ఆయన చేతుల్లోకి వెళ్తే ఆయన విరుస్తాడా? ఆయన చేతుల్లోకి వెళ్తే ఆయన నలుపుతాడా? ఆయన చేతుల్లోకి వెళ్తే ఆయన కాలుస్తాడా? ఆయన చేతుల్లోకి వెళ్తే ఏం చేస్తాడో ఆయన ఇష్టం. ఇంకా అంతేనా కాదా? కుమ్మరివాణి చేతిలో ఉన్న కుండ కుమ్మరివాణి ఇష్టమా, కుండ ఇష్టమా? చెప్పాలి. కుమ్మరివాడు దానిని ఎలా చెయ్యాలనుకుంటే అలా చేయబడడానికి అది ఒప్పుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగినటువంటి మనం, దేవుని విశ్వసించినటువంటి మనం, దేవునితో జీవించాలి అని ఆశ కలిగినటువంటి మనము ఆయన చేతిలోకి వెళ్ళిపోయామంటే ఆయన ఏమి చేసినా దానికి సిద్ధంగా ఉండాలి. ఆయన నలుపుతాడా, విరుపుతాడా, పిండి చేస్తాడా, ముద్ద చేస్తాడా, దాన్ని ఒక శిల్పం చేస్తాడా, ఒక శిల చేస్తాడా, ఏం చేస్తాడా ఆయన ఇష్టం. హల్లెలూయా. ఆయన క్రియేటర్, ఆయన నిర్మాణకుడు, ఆయన జీవితాలను నిర్మాణం చేసే దేవుడు, కుటుంబాలను నిర్మాణం చేసే దేవుడు, ఆయన కట్టే దేవుడు అండి. ఆయన కట్టే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే కట్టబడడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రొట్టె వెళ్ళినప్పుడు అది అనుకోవచ్చు, అయ్యో యేసు ప్రభు చేతిలోకి వెళ్ళానంటే జీవితం ఎలా ఉంటుందో అనుకొని వచ్చాను. నేను ఏమనుకొని వచ్చాను? అంత మహిమ గల దేవుడు గుడ్డి వాళ్ళకు చూపునిస్తున్నాడు, కుంటి వాళ్ళకి నడకనిస్తున్నాడు. మరి ఎంతో మంది జీవితాలలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేస్తున్నారు. అలాంటి దేవుని చేతిలోనికి వచ్చేసిన రొట్టు అనుకుంటుంది ఏమనంటే, అబ్బా నా జీవితం ఇంకెలా మారిపోద్దో. నేను ఒక రొట్టెను కదా, నా మీద ఏమైనా బంగారం పూత పోస్తాడేమో ఆయన అనుకుందేమో ఆ రొట్టె. ఆయన ఏం చేస్తాడండి? దానిని విరిచి, హల్లెలూయా, హల్లెలూయా, ఆ రొట్టెలను విరిచి శిష్యులకి ఇచ్చి పంచిపెట్టమని చెప్పాడు. 5 రొట్టెలు 5,000 మంది తినగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనం ఆలోచిద్దాం, గమనిద్దాం. రొట్టెకి అంత కెపాసిటీ ఉందా? 5 రొట్టెలు 5,000 మంది తినగలరా? చెప్పాలి, ఆలోచించాలి. హల్లెలూయా. నిజానికి అంటే 5 రొట్టెలు ఇంచుమించుగా లెక్కలు కడితే 20,000 మంది ఇంచుమించని చెప్తా ఉంటారు. పోనీ 5,000 మంది అనుకుందాం. 5 రొట్టెలు అంటే ఒక్క రొట్టె 1000 మందికి సరిపోద్దా అండి? చెప్పండి, సరిపోద్దా? ఆ రొట్టెకి అంత ఘనత ఎలాగొచ్చింది? అంతమంది కడుపు నింపగలిగిన స్థితి ఎలా వచ్చింది? అంత శక్తి సామర్థ్యం ఎలా వచ్చింది ఆ రొట్టెకి అని అంటే అది యేసయ్య అధికారానికి అప్పగించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి అప్పగించుకుంది?
విరిస్తే విరిచే, నలిపితే నలిపే, నువ్వు చితకొడితే కొట్టు, నువ్వు శుద్ధితో కొడతావా, అగ్గితో కాలుస్తావా, సబ్బుతో రుద్దుతావా, నీ ఇష్టం అనుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ రొట్టె అలాగ అనుకుందో అది గొప్ప దీవెనకరమైన పాత్రగా మార్చబడిపోయింది. ఈరోజు మనము కూడా దేనికి అప్పగించుకోవాలి? దేవుని అధికారానికి అప్పగించుకోవాలి. ఆ అధికారంలోనికి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, ఇంతవరకు ఒకవేళ మన జీవితం ఎన్నిక కలిగింది కాకపోవచ్చు, ఎవరు గుర్తించేది కాకపోవచ్చు, ఎవరు మెచ్చుకునేది కాకపోవచ్చు, ఇంకా ఎప్పుడు తిట్లు వర్షమే కురుస్తూ ఉండొచ్చు మన బ్రతుకులో. తెల్లవారు లేచిందని ఎవరో ఒక లేదోటి అంటూనే ఉండొచ్చు, ఎవరో ఒక లేదోటి తిడుతూనే ఉండొచ్చు, ఎవరో ఒక లేదోటి అవమానిస్తూనే ఉండొచ్చు. కానీ ఈ దినం ప్రభువుకి నీవు అప్పగించుకుంటే, ఆయన బలిష్టమైన చేతుల్లోనికి నువ్వు వెళ్ళిపోతే, నీ అవమానకరమైన జీవితాన్ని, నీ బలహీనమైన బ్రతుకుని మన ప్రభు గొప్ప విజయోత్సాహంతో నింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మట్టిని మాణిక్యంగా మార్చగలవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాంటి దేవుడు? మట్టిని మాణిక్యంగా మార్చగలిగిన వాడు. అందుకే ఈ భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, నా విశ్వాసతను బట్టి కాదయ్యా, నా నీతిని బట్టి కాదయ్యా, నీ నీతిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఉన్నతమైన స్థితిని బట్టి నీవు నాకు సమాధానం ఇవ్వు. నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థనకు సమాధానం ఇవ్వు. నన్నైతే గుర్తుపెట్టుకుని కాదు, కానీ నీ ప్రేమ నా నీతి కంటే చాలా చాలా గొప్పదే. హల్లెలూయా. నా నీతి నీ ఎదుట, మనుషుని యొక్క నీతి క్రియలట దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయని వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మంచి అనుకొని చేసేదే మురికి గుడ్డలైతే, మరి మనం చెడ్డ అని తెలిసి కూడా ఎన్నో చేస్తాం. ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది మంచి కాదు, ఇలా మాట్లాడకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు అని తెలిసి కూడా ఎన్నో కార్యాలు మన దైనందిన జీవితంలో అనేక సార్లు మనకు తెలిసి చేస్తాం, కొన్నిసార్లు మనకు తెలియకుండా చేస్తాం. అవి ఎలా? మంచి కార్యాలే మురికి గుడ్డల్లా ఉంటే, తెలిసి చేసే చెడు కార్యాలు ఇంకెలా ఉంటాయి ఆయన దగ్గర? చాలా భయంకరం కదండి. అంత భయంకరమైన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు మామూలుగా కామన్గా ఉండే థింక్ ఏంటంటే, చెడు అనేదాన్ని, మనం చెడ్డవాళ్ళమైనా కూడా చెడు అనేది మనకు కనబడితే మనం అసహించుకుంటాం. అవునా కదా? నిజానికి మనలోని బోల్డు చెడు ఉంటుంది. మనం అన్నీ మాట్లాడేస్తాం, అందరిలాగా జీవిస్తాం. లోకంలోకి వెళ్తే లోకంలో ఉన్న వాళ్ళకంటే మన జీవితాలు ఇంకా ఘోరమైనగానే కనబడతాయి. అయినప్పటికీ కూడా చెడు అన్నది, చెడ్డ వ్యక్తి కానీ చెడు కార్యాలు కానీ ఏమైనా కనిపించినప్పుడు మనం ఆటోమేటిక్గా అసహించుకుంటాం. అవునా కదా? చెడ్డవారమైనటువంటి మనమే చెడుని అంతగా అసహించుకుంటే, పరిశుద్ధమైనటువంటి ప్రభు మనల్ని ఇంకెంత అసహించుకోవాలి? అవునా కదా? అసహించుకోవాలా లేదా? అయినా సరే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కౌగిలించుకుంటున్నాడు, హత్తుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడమే కాదు, కానీ సేమ్ అదే రీతిగా మనం కూడా ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఈరోజు నీవు నేను కూడా ఆయన్ని ప్రేమించబద్దులమై ఉన్నాం. ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటంటే, ఆయన్ని ప్రేమిస్తే ఇంకందులో ఏ హద్దులు ఉండవు. రాత్రికాల సమయంలో హోల్ నైట్ ప్రేయర్ జరిగింది. రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంచుమించు 1 గంట అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రకటించుకున్న రీతిగానే మరి మొదటి నెల ఇక్కడ జరిగింది, 2వ నెల గోకులపాడు ప్రాంతంలో అక్కడ చర్చిలో జరిగింది. వచ్చే నెల అదే రీతిగా సెకండ్ సాటర్డే
నైట్ పులపర్తిలో అక్కడ మందిరంలో జరగబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఇలా జరగడాన్ని బట్టి దేవుడు అనే కార్యాలను ఇంకను అభివృద్ధి చేస్తాడని అనేక మంది అన్యజనుల హృదయాలు కదిలించబడి, అన్యజనులు దేవుని ఎరగని ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలనే ఒకే ఒక తలంపుతో ఈ కార్యాలు జరిగించడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమిస్తే మనం ఏం చేస్తామంటే మన సంఘాన్ని కూడా ప్రేమిస్తాం. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తామంటే దైవ సేవకులను కూడా ప్రేమిస్తాం. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తామంటే దేవుని కార్యాలను ప్రేమిస్తాం. హల్లెలూయా. ప్రేమ ఉంటే అసలు కష్టమే అనిపించదు. ఏది అనిపిస్తుందా? ఒక్క ప్రియుడు ప్రియురాలతో మాట్లాడితే, మీరు ప్రేమించుకునే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మాట్లాడుతుంటే తెల్లవారిపోయిన వాళ్ళకి టైము తెలుస్తుందా? తెలీదు. ఎక్కడ ఉన్నామో తెలీదు, ఏం మాట్లాడుకుంటున్నామో తెలీదు, ఏం మాట్లాడవు, అయినా మాట్లాడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం మాట్లాడవు, రోజు మాట్లాడుకుంటారు, అయినా ఇంకా మాటలు ఉంటూనే ఉంటాయి. కారణం ఏంటంటే ఏముంది అక్కడ? ప్రేమ ఉంది. అదే ప్రేమను మనం ప్రభు ఎడల కలిగి ఉంటే ఆ ప్రేమ ఎడబాపదండి మనల్ని. హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ప్రభు చెంతకు నడిపిస్తుంది, ప్రభువుకి దగ్గర చేస్తుంది, ప్రభువుతో ఉండేలాగా చేస్తుంది. అడిగి మరీ తెలుసుకొని అది ఎక్కడ ఏంటి అని అడిగి తెలుసుకొని ఆయనతో గడపడానికి ఇష్టపడుతుంది. మనకు ఆ వాంఛ లేదు, ఆ శ్రద్ధ లేదు, ఏమీ లేదు. ఎంతసేపు మన కోసం మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కోసం లోకంలో అందరూ కూడా అలా జీవిస్తున్నారా లేదా? జీవిస్తున్నారు కదా. అందరూ వంట చేసుకుంటున్నారు, అందరూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నారు, అవసరమైతే బయట కూడా పనికి వెళ్ళి వస్తున్నారు. అందరూ కామన్గా అలా జీవిస్తున్నారు. మనము కూడా అలాగే జీవిస్తే వాళ్ళకి మనకున్న తేడా ఏంటి చెప్పాలి? చాలా అద్భుతంగా జరిగింది రాత్రికాల సమయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము కూడా హ్యాపీగా నిద్రపోవచ్చు కదా. నిన్న ఉదయం సంతోష్ అడ్రోడ్ పద్మవల్లి గారి యొక్క కుమారుడు సంతోష్ యొక్క ఎంగేజ్మెంట్ జరిగింది కసింకోట ప్రాంతంలో. చాలా అది కూడా మేము ఒకలా ఊహించుకున్నాం. అది ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేస్తానన్నాడు కదా. అదే సంఘంతో ఈ సంవత్సరం ప్రభు మాట ఇచ్చాడేమని, నేను మీ కొరకు శూర కార్యాలు జరిగిస్తాను. అంతే, శూర కార్యాలలాగే జరిగింది నిన్న. దేవునికి స్తోత్రం. చూసిన వాళ్ళందరూ పెళ్ళా అని అడిగారు. చూసిన వాళ్ళందరూ చాలామంది సేవకులు వచ్చారు. వాళ్ళు కూడా ఇది పెళ్ళా నిశ్చితార్థమా ఏం అర్థం కావట్లేదు అన్నారు. అంటే అంత ఘనంగా దేవుడు జరిగించాడు. దేవునికి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. సాయంత్రం 4 అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 హృదయమ్మ గారు కూడా వచ్చారు. సాయంత్రం 4 అయ్యింది వచ్చేసరికి. మీకు తెలుసా, ఉదయం వెళ్ళేటప్పుడే వ్యాన్లో హెడేక్ స్టార్ట్ అయిపోయింది. నాకు తలనొప్పి, చాలా విపరీతమైన తలనొప్పి అన్నమాట. ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా చాలా ఎక్కువైపోయింది. చాలా ప్రయోగాలు చేశాను. టీ తాగానే, నీళ్లు తాగానే, రకరకాలుగా. అంటే నిద్రపోదాం 1 గంట అనుకుంటే టైం లేదు, అంత అర్జెంటుగా నాకు నిద్ర పట్టదు. హల్లెలూయా. ఇలా కూర్చుంటేనో పడుకుంటేనో టక్మని నిద్ర వచ్చే అదృష్టం నాకు లేదు. దేవునికి స్తోత్రం. మినిమం 1 గంట అటు ఇటు ఉంటే ఆ తర్వాత వస్తుంది నిద్ర. ఆ తర్వాత కూడా 1 గంట 2 గంటలు అయితేనే పడుకుంటాను. అంత టైం ఉంది అనుకుంటాను, అందుకే అసలు పడుకోను. అంతకన్నా ముందు ఒక అరగంట 10 నిమిషాలు పడుకున్నాను, ఇంకా డబుల్ తలనొప్పి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ తలనొప్పి కావాలి మాకెందుకండి, మీరు చెప్తున్నారు మాకు లేవా తలనొప్పులు అంటే, మీకు కూడా మాకంటే ఎక్కువే ఉంటాయి. కానీ ఆయన ఎందుకు చెప్తున్నానంటే, అన్ని తలనొప్పులు ఉండి కూడా రాత్రి మరలా 1 గంట వరకు ఎందుకు ఉండాలి? అమ్మ ఈరోజు క్యాన్సిల్,
అని ఒక ఫోన్ కొట్టామనుకో, వాళ్ళు కూడా హ్యాపీ భలే వదిలేసారు పాస్టర్ గారు అనుకుని వెళ్ళి పడుకుంటారు కదా. మీకు కూడా ఒక మాట చెప్పామనుకో, అబ్బా అలసిపోయి ఉన్నాం, ఎలాగెళ్ళాలా అనుకున్నాం, పాస్టర్ గారు భలే ఛాన్స్ ఇచ్చారు అనుకొని పడుకుంటాం కదా. కానీ మనం ఎప్పుడు కూడా నా ఆశ అంతా ఒకటే, ఆయన రాజ్యానికి వెళ్ళిపోయేదాకా ఈ శరీరానికి విశ్రాంతి ఉండకూడదు. విశ్రాంతి ఎక్కడంటే అక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి ఎక్కడంటే అక్కడే విశ్రాంతి. అప్పుడు వరకు సమయం అనక అసమయం అనక ఆయన పని చెప్తే అర్ధరాత్రి నేను రెడీగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం వెళ్తాం ప్రభువా అనే మనసు దేవుడు నాకు ఇవ్వలేదు. నేను అదే కోరుకున్నాను. మీరు కూడా అదే ప్రార్థన చేయండి. ప్రభు అర్ధరాత్రి కూడా, రాత్రి పగలు మా పాశం గారికి నిద్ర లేకుండా పని చెప్పిన ఆయన అంత పని చెయ్యాలని ఆశ ఉంది. ఆ పనిలోనే చచ్చిపోవాలా. ఏ ప్రార్థనకి వెళ్తునో, ఏ వాక్యం చెప్తునో, ఏ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మరీ అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే నా హృదయ వాంఛ. ఎందుకు మీకు చెప్తున్నానంటే ప్రార్థన చేస్తారు కదా నా కోసం, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఇతరుల ఇష్టాలు మనం తెలుసుకున్నాం అనుకో, ఏం చేస్తాం? వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మా పాస్టర్ గారికి ఇదంటే చాలా ఇష్టం అని గబగబా మన దగ్గర లేకపోయినా ఏదో బాధపడి తెచ్చి పెడతామా పెట్టమా? అలాగే నా ఇష్టం ఇది. దేవునికి స్తోత్రం. ఇక వేరే తిండి ఇష్టాలు అవి ఏం వద్దులేండి. దేవునికి స్తోత్రం. బ్రతకడానికే మనిషి తినాలి, తినడానికి మనిషి బ్రతకూడదు. ఏదో బ్రతకాలి కాబట్టి ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం ఏం కలిగి ఉండాలండి? దేవుడు ప్రాణము పెట్టినంతగా మనల్ని ఎలాగా ప్రేమిస్తున్నాడో మనము కూడా అలా ప్రేమించాలి కదండి. అంత ప్రేమించకపోయినా ఎంతో కొంత ప్రేమించాలా వద్దా? మనం అనుకోవాలి కానీ ఏదన్నా చేయగలమా చేయలేమా? చెప్పండి. చెయ్యలేము. ఎప్పుడు చెయ్యలేము అని మనం అనుకుంటే చెయ్యలేము, అనుకుంటే చెయ్యలేము. చెయ్యగలం అనుకుంటే ఎప్పుడైనా ఏదైనా ఎలాగైనా. నేనైతే అంతే, మీ విషయం నాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ కీర్తన భాగంలో చూసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు చూడండి, నేను 8వ వచనం లాస్ట్ లైన్లోకి వచ్చేస్తున్నాను. మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్ళిపోతాం కదా. తొందరగా మనం ఈ వాక్య భాగాలను ముగించుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలా నడవాలో, నేనేం మాట్లాడాలో, నేను ఎక్కడికి వెళ్ళాలో, నేనేం చెయ్యాలో నాకు తెలియపరచు. నువ్వు తెలియపరిచింది నేను చేశాను అనుకో, దానివల్ల నేను ఎలాంటి నష్టాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇది మనం ప్రార్థన చేయాలి. భక్తుడు తన మనస్సును ఆయన వైపు నిలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన అనుకుంటున్నాడు, ఆయన స్థిరమైన పునాది మీద మనల్ని కట్టాలి అని. మనమేమనుకుంటున్నాము? మనం ఒక పునాది వేసి మనం వేరేగా మనం కడదాం. మన జీవితాన్ని మనం కట్టుకోలేమా? మనకు నచ్చినట్టు మనం ఉందాం అనుకుంటున్నాం. ఇందాక నేను ఒక కొటేషన్ చూశాను. నీ ఇష్టాన్ని నెరవేర్చాలని నువ్వు కోరుకోకు, నీకు ఇష్టమైంది ప్రతిదీ నీకు ఒక కష్టం తెచ్చిపెడుతుందంట. నీ కష్టాన్ని నువ్వు కోరుకో, కష్టపడడానికి నువ్వు ఇష్టపడు. నీ కష్టం ఏం చేస్తుందంటే ఒకరోజు నీ ఇష్టాన్ని తీరుస్తుందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా నాకు నేను చెప్పినటువంటి మాట మీకు? ఏంటండి, మనకి ఇష్టమైన దాన్ని ఎప్పుడు మనం కోరుకోకూడదంట. మన మనసుకి ఇష్టమైన దాన్ని ఎప్పుడు మనం కోరుకోకూడదంట. అలా కోరుకుంటే ఏమవుతుందండి?
ఆ ఇష్టం ఒకరోజు మనకి కష్టంగా మారిపోద్దంట. నేను ఎక్స్పీరియన్స్ చేశాను అలాంటివి ఎన్నో. అనుభవపూర్వకంగా నేను చూశాను. మన ఇష్టం ఎప్పుడూ మనకి కష్టాన్ని తెచ్చిపెడుతుంది. కానీ కష్టపడడానికి మనం ఇష్టపడితే ఆ కష్టం ఏం చేస్తుందంటే ఒకరోజు మన ఇష్టాలన్నీ కష్టం లేకుండా తీరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సుఖపడ్డానికి, సుఖాశక్తి గల స్త్రీలారా అని వాక్యం పిలుస్తూ ఉంది. ఆ వాక్యం చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఒకసారి కోపం కూడా వచ్చింది. సుఖాశక్తి గల స్త్రీలారా అని ఎందుకు పిలవాలి? సుఖాశక్తి గల పురుషులారా అని పిలవాలా పిలవద్దా? పిలవచ్చా పిలవకూడదా? సుఖపడ్డం అంటే పురుషులకి ఇష్టం ఉండదా? ఉండదా? రెస్ట్ తీసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదా? వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ అక్కడ అర్థం ఏంటంటే ప్రభు బోధించాడు, పిచ్చిదానా, పురుషుడికి సుఖాశక్తి మీద ఉన్నా వాడు పడాల్సిన కష్టం వాడు పడకపోతే తర్వాత కూటి కొరకే కోటి విద్యలు కదా. ఆ కడుపు పోషణ అనేది జరగదు. కాబట్టి సుఖం కావాలని కోరుకున్నా అది కష్టపడుతూనే ఏదో టైంలో రెస్ట్ తీసుకుంటాడు తప్ప, స్త్రీలు అలా కాదు, మాట మాటికి సుఖపడాలనే కోరుకుంటారు. సుఖాశక్తి గల స్త్రీలారా, మీ నవ్వుని దుఃఖముగా మార్చుకోండి, కన్నీటితో దేవుని సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించుకోండి. రేయి మొదటి జామున లేవండి, లేచి మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పి స్త్రీలకే చెప్తూ ఉన్నారు ఈ పాఠాలన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏది చెప్పినా కూడా అది 100% కూడా రైటే. దాన్ని ఒక్క ఒత్తైనా పొల్లైనా సున్నా అయినా తప్పు పట్టడానికి మనకు అసలు అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతా ఎందుకంటే సర్వ సృష్టికి ఆధారభూతుడైన ప్రభువు యొక్క మాటలు ఉన్నాయి ఇందులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ మాటలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మనం దేవుని సన్నిధికి మనల్ని మనము అప్పగించుకోవాలి. దేవుని హస్తాలకు మనల్ని మనము అప్పగించుకోవాలి. అలా అప్పగించుకోవాలి. ఆయన అధికారానికి లోపడినప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడండి? చీకట్లో వెలుగులు పుట్టిస్తాడు. ఏమీ లేవు మన జీవితాలు అనుకుంటే అన్నీ ఉండేటట్లుగా చేసేస్తాడు. ఇంకొక విషయం తెలుసా? నీవు మాత్రమే నవ్వుకొని నీ ఇంట్లో ఉండేటట్టు చేయడు. నీవు అనేకులు నవ్వించే వ్యక్తిగా, నీతో మాట్లాడితే చాలు అవతల వాళ్ళు నవ్వుతారు. అంత ఏడుస్తున్న వాళ్ళైనా సరే నీతో మాట్లాడితే గొప్ప సంతోషం లోపల పొంగుకొస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వెలుగు నీలో ఉంది, దేవుని నవ్వు నీలో ఉంది, దేవుని కృప నీలో ఉంది, దేవుని ఆత్మ కార్యము నీలో ఉంది. కనుక నిన్ను చూసిన వారు కూడా సంతోషంతో నింపబడతారు. నిన్ను చూసిన వారు, నీతో మాట్లాడిన వారు కూడా ఆనందించగలుగుతారు మనసారా. అప్పుడు ఆనందం ఎక్కడుంటే అక్కడే ఉంటారు. మనుషులు అనుకుంటారు, ఎప్పుడు సమయం దొరుకుతుందా వీళ్ళతో మాట్లాడడానికి, ఎప్పుడు సమయం దొరుకుతుందా వీళ్ళతో సహవాసం చేయడానికి, వీళ్ళతో ఎప్పుడు కుదురుతుందా మనం కూర్చోడానికి అని ప్రజలు ఎదురు చూసేలాగా జీవితాలను దేవుడు మార్చుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమర్థుడైన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఆయన స్తుతిస్తూ, ఆయన ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో కొనసాగాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాము.